హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఫర్ యూ తెలుగు. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే నోటిఫికేషన్ ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. అండ్ ఇక్కడ నోటిఫికేషన్స్ సంబంధించి వేకెన్సీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ మన హైదరాబాద్, మన తెలంగాణలో చూస్తే అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1, ఎస్సీస్ 2, ఎస్టీస్ 0 అండ్ ఈడబ్ల్యూఎస్ 0. టోటల్గా 6 నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. అండ్ విజయవాడ అంటే ఏపీలో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 0, ఎస్సీస్ 2, ఎస్టీస్ 0 అండ్ ఈడబ్ల్యూఎస్ 0. టోటల్గా 3 ఉన్నాయి. డిస్క్రిప్షన్ ఆఫ్ ది పోస్ట్ యొక్క డిస్క్రిప్షన్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి, అంటే గ్రూప్ సి కింద వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు. అది నాన్ గెజిటెడ్. అండ్ శాలరీ లెవెల్ 1 చూస్తే 18,000 to 56,900. అండ్ ఇక్కడ స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ 20% వరకు స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ ఇస్తారంట. అండ్ అదేవిధంగా క్యాష్ కంపెన్సేషన్ ఇన్ లీవ్ ఆఫ్ డ్యూటీ పర్ఫార్మ్డ్ ఆన్ హాలిడేస్, సీలింగ్ ఆఫ్ 30, అంటే హాలిడేస్లో కూడా మీరు ఉద్యోగం చేసినట్లయితే మీకు ఎక్స్ట్రాగా కాంపెన్సేషన్ ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు. అండ్ పొజిషన్ ఆఫ్ డొమైసైల్ సర్టిఫికేట్ ఆఫ్ దట్ స్టేట్. అంటే డొమైసైల్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైతే మన స్టేట్కి సంబంధించిన రెసిడెన్స్ అంటే ఆధార్ కార్డ్ ఇస్తే ఇక్కడ సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే 18 to 25 years యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ డిసెంబర్ 14 కల్లా 2025 కల్లా 18 to 25 years ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది ఏజ్లో. అప్పర్ ఏజ్ లిమిట్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీస్, 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. డివైడెడ్ ఇంటూ 4 parts, టోటల్గా 100 marks ఉంటుంది. అది కూడా ఈచ్ క్వశ్చన్ 1 mark. అండ్ 4 parts చూస్తే జనరల్ అవేర్నెస్ 40 marks, క్వాంటిటేటివ్ aptitude 20 marks, న్యూమెరికల్ ఆర్ అనలిటికల్ ఆర్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ 20 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 marks. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఫ్రెండ్స్. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/4 mark, అంటే ఒక రాంగ్ ఆన్సర్కి 1/4 marks నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు పాయింట్ నోట్అవుట్ చేసుకోవాలి. ఈ టోటల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా టోటల్గా 100 marks ఉంటుంది. అది మనకి ఇచ్చిన టైము 1 hour వరకు మనకు టైం ఇవ్వడం జరిగింది. అండ్ టైర్ 2, ఇప్పటివరకు నేను చెప్పింది టైర్ 1 ఫ్రెండ్స్. ఇప్పుడు టైర్ 2 ఏమిటంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. అంటే మీకు ఇంగ్లీష్లో ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు పట్టు ఉంది అనేది తెలుసుకోనికి జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది 50 marks 1 hour టైం ఇవ్వడం జరుగుతుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. టోటల్గా మీకు ఫైనల్ షార్ట్ లిస్ట్ మాత్రం టైర్ 1 ఆధారంగానే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం, ఈ సెంటర్స్లో మనకు ఎగ్జామ్ జరగబోతుంది. అండ్ తెలంగాణలో చూస్తే హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ అండ్ వరంగల్, ఈ సెంటర్స్లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 100 ఇన్ టైర్ 1 ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత అంటే అన్రిజర్వ్డ్ జనరల్ వాళ్ళకి 30 marks కట్ ఆఫ్, ఓబీసీ వాళ్ళకి 28 marks అండ్ ఎస్సీ ఎస్టీస్కి 25 marks, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 30 marks. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీడబ్ల్యూబీడీ వుడ్ బి ట్రీటెడ్ ఇన్ దేర్ ఓన్ కేటగిరీ. అంటే ఇక్కడ ఎంత కట్ ఆఫ్ అనేది మనకి ఇవ్వలేదు, కానీ వాళ్ళకి కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది, కానీ వీటికంటే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ షార్ట్ లిస్ట్ అనేది
టైర్ 2కి 10 టైమ్స్ ఆఫ్ పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్కి 10 టైమ్స్ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్కి 10 మెంబర్స్ అంటే 10 పోస్టులకి 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ముందుకు చెప్పినట్టుగా టైర్ 2 ఎగ్జామ్ ఈజ్ క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి టైర్ 2 20/50, అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది 50కి 20 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. ఫైనల్ మెరిట్ లిస్ట్ వుడ్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ టైర్ 1 ఎగ్జామ్. టైర్ 1 ఎగ్జామ్లో ఏదైతే మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చారో దాని ప్రకారంగానే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఇది November 22 నుంచి స్టార్ట్ అవబోతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి December 14, 2025. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మీ.